ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారుల్లో ఒకరిని చూచి తిని. ఆమెన్. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ప్రభు ఈ ఉదయకాలం నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఒంటరిగా ఉన్నానని, దిగులుతో ఉన్నానని, ఆదరించే వాళ్ళు లేరని, ఆప్తులు లేరని, కుటుంబం చూస్తే పెద్ద కుటుంబమే కానీ పలకరించే వాళ్ళు లేడని, ఊరు చూస్తే పెద్దదే కానీ ఎటు చూసిన అయిన వాళ్ళే కానీ కనీసం నా పేరు చెప్పటానికి కూడా వారు సిగ్గుపడుతున్నారని ఈ రోజున ఈ ఉదయకాలం నువ్వు బాధపడుతున్నావా? భయపడాల్సిన అవసరం లేదు. మనుషులను లక్ష్య పెట్టే వాటిని దేవుడు ఎన్నడూ లక్ష్య పెట్టడు. మనుషులు మెచ్చుకునే వాటిని దేవుడు ఎప్పుడు మెచ్చుకోడు. మనుషులు దృష్టి పెట్టే వాటి మీద దేవుడు ఎన్నడూ దృష్టి పెట్టడు. ఎందుకో తెలుసా? మన ఆలోచనలు దేవుని ఆలోచనలంట భూమి ఆకాశం అంత ఎత్తుగా ఉన్నాయంట. ఆ రోజుల్లో సౌలు దేవుని చిత్తం చేయక అతని హృదయాన్ని పాడు చేసుకున్నందువలన పరలోకమందున్న దేవుడు నా హృదయానుసారుడైన ఒక వ్యక్తిని కోరుకోవాలని ఎదురు చూస్తూ ఉంటుండగా ఒకరోజు ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమై యెషయా కుమారుని ఇంటికి వెళ్ళి, ఒకడున్నాడు, ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు అభిషేకించు అని చెప్పాడు. ఈరోజు నిన్ను కనుగొనే దేవుడు ఒకడున్నాడని నువ్వు గుర్తుపెట్టుకో. ఒకవేళ నువ్వు గాఢంధకారపు లోయలో ఉన్నా, అప్పులలో ఉన్నా, అంధకారంలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, శ్రమలలో ఉన్నా, నీ ఒక్కడవే చెప్పుకోలేని పరిస్థితుల్లో నలిగిపోతున్నా దేవుడు నిన్ను కనుగొంటున్నాడనే సంగతి ఉదయకాలం గుర్తుపెట్టుకోవాలని ఒక సేవకుడిగా నేను ప్రేమతో మీకు ఈ విషయాలని తెలియపరుస్తున్నాను. ఈ ప్రవక్త అక్కడికి వెళ్ళాడు. అయ్యా యెషయా గారు, మీ పిల్లల్ని పిలవండి. అయ్యా, పెద్దోడు వీరుడు, చిన్నోడు సూర్యుడు, మూడోవాడు డాక్టరు, నాలుగోవాడు ఇంజనీరు అంటే అసలు మా వాళ్ళు మామూలు వ్యక్తులు కాదండి అని చెప్తే, ఇతగాడు కాదు, ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదని ప్రభు చెప్పాడు. అప్పుడు ఏం అర్థం కాలేదు. ఎవరున్నారు? అయ్యా, మరొకడు ఉన్నాడు, పేరు చెప్పటానికి కూడా ఇష్టపడలేదు, అతడు గొర్రెల మంద కాస్తూ ఉన్నాడు అని చెప్పాడు. పిలిపించండి అన్నాడు. అతడు దావీదు ఇంటి దగ్గర నుంచి కపురు రాగానే ఆగ మేఘాల మీదుగా ఎన్నడు పిలవని, నాన్న ఎప్పుడు చూడని అన్నలను ఆగ మేఘాల మీదుగా పరుగున వస్తూ ఉండగానే దూరము నుంచి చూసిన ఈ ప్రవక్త గారు అంటాడు, ఎవరో వస్తున్నారంటే అతగాడేనయ్యా, నా చిన్న కొడుకు అని చెబుతూ ఉన్న సమయంలోనే పరలోకము నుండి ఒక స్వరం వినబడుతుంది. నేను కోరుకున్న వాడు ఇతడే, నేను కనుగొన్న వ్యక్తి ఇతడే, ఇతడిని నువ్వు అభిషేకించు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఒంటరిగా ఉన్న యాకోబుని భీకర ధ్వని కలిగిన ఎడారిలో నా దేవుడు కనుగొన్నాడు. ఈ రోజున ఒంటరిగా ఉన్నానని నలిగిపోతున్నావా? ఒంటరిగా ఉన్నానని కృంగిపోతున్నావా? దావీదును కోరుకున్న దేవుడు నిన్ను కోరుకుంటాడు. ఆమేన్. అయితే దేవుడు ఒక వ్యక్తిని కోరుకోవాలి అనంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలి? ఏమండి, ఆ వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలి? హృదయము యేసయ్య హృదయములాగా ఉండాలి. ఆ హృదయము పవిత్రమైనదై ఉండాలి. ఆ హృదయము డాగు ముడత మచ్చ లేనిదై ఉండాలి. ఆ హృదయములో దేవునికి స్థానమిచ్చి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరిచే వ్యక్తివై ఉండాలి. నీ హృదయము ఆయన స్థాయిలో ఉండాలని ప్రేమతో కోరుకుంటున్నాను. కలర్ ముఖ్యం కాదు, పండు తింటే రుచి ముఖ్యం. చాలామంది ఇప్పుడు కలర్లు చూస్తున్నారు, రుచి చూడట్లేదు. నా దేవుడు ఎవరో తెలుసా? అందాన్నో రంగునో లేకపోతే ప్రస్తుతం కనపడుతున్న పరిస్థితులను చూసేవాడు కాదు, ఆ పండు తింటే రుచిని చూచే దేవుడు ఆయన. దావీదు ఎంత ధన్యుడిగా మారాడు,
ఇశ్రాయేలు ప్రజలకు రాజై 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. చిన్న దీపము ఒక చిన్న దీపము వెలిగించినప్పుడు చీకటి పారిపోతుంది. దేవుడు నిన్ను కోరుకుంటే శత్రువులు పారిపోతారు. దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటే నీ చీకటి, నీ బాధ, నీ వేదన, నీ దుఃఖమంతా దేవుడు తొలగిస్తాడు. ప్రేమతో దండం పెట్టి బ్రతిమలాడుతూ ఈ సేవకుడిగా కొన్ని విషయాలు మీకు పంచుకున్నాను కదా. మీరు కూడా దావీదు హృదయములా మీ హృదయం మారి ఆయన్ని ఆరాధించి స్తుతించే వ్యక్తులుగా మారితే నిశ్చయముగా ఏదో ఒక దేశానికి మూల పురుషులుగా నా ప్రభు మీ అందరినీ చేయునుగాక. ఆమేన్. తలలు వంచండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవా, నేను ఒకరిని కనుగొన్నానన్నావు. ఆ ఒక్క వ్యక్తి దావీదయ్యాడు. ఇప్పుడు ఈ భూప్రపంచంలో ప్రతి వ్యక్తి దావీదులాగా మారి నీ హృదయానుసారులుగా మారి నడుచుకునే భాగ్యము దయచేయమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.